రాజు అలాగే వాళ్ళ తాతయ్య, వాళ్ళ బామ్మ, ఇంట్లో వాళ్ళందరూ కూడా అలా అక్కడ కూర్చొని ఉంటారు. ఇంతలో వాళ్ళ బామ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది, కాపురాలు కూల్చుకునేవాళ్ళు, ఇంకొకరు చెప్తే మాటలు వినేవాళ్ళు ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోయారు. అందులో నా మనవడు కూడా చేరాడని నాకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ఈ ఈ సంవత్సరం వినాయక చవితి వేడుకలు చేయడానికి నా మనవరాలు లేదు కాబట్టి నా మనవడే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకొని నా మనవడే అన్నీ తీసుకొని రావాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక రాజుని అయితే మాత్రం నేను మార్చలేను అని చెప్పి బామ్మ అంటుంది. అది విని రాజు, అపర్ణ అలాగే వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. ఇక ఈ సంవత్సరం మాత్రం నా మనవడి చేతుల మీదుగా అన్నీ జరగాలి అని చెప్పి బామ్మ అంటుంది. ఆ మాటలకు రాజు అయితే అలా చూస్తూ ఉంటాడు. సరే అని చెప్పి బామ్మ చెప్పిన మాట ప్రకారమే వినాయకుడి బొమ్మ కోసం అని చెప్పి కావ్య వాళ్ళ అమ్మ వాళ్ళ ఏరియాకి అయితే రాజు వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉండగా కావ్య అయితే సైకిల్ మీద అలా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది. అలా వాళ్ళిద్దరూ కూడా కావ్య సైకిల్ మీద, రాజు కారు మీద వాళ్ళు ఎదురుపడి కారు అయితే వచ్చి సైకిల్ని గుద్దేస్తుంది. గుద్దేయగానే అక్కడ ఉన్న కావ్య అయితే పడిపోతుంది. ఇక ఎవరు అబ్బా అని చెప్పి ఎవరు నువ్వు అని చెప్పి కావ్య అయితే పడిపోయింది. లేచి అరుస్తూ ఉంటుంది. ఇక రాజు కూడా ఎవరు నాకు అడ్డంగా వచ్చారని చెప్పి కారు దిగి చూసేసరికి అక్కడ ఉన్న కళావతిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక కావ్య అయితే ఎవరు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక అక్కడే కారులో దిగిన రాజుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది. అలా వాళ్ళిద్దరూ కూడా మళ్ళీ కొత్త పరిచయం జరిగినట్టుగా అప్పుడు ఎలా జరిగిందో ఇప్పుడు కూడా అలానే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.